దేవుడు ఒక గొప్ప చక్రాన్ని తిప్పబోతున్నాడు. వినండి, ఎవరైతే నా జీవితంలో ఎన్నాలి పోరాటం, ఎన్నాలి సమస్య, ఎన్నాలి కష్టాలు, ఎన్నాలి బాధని ఎవరైతే మనస్తాపంతో ఉన్నారో, ఎవరైతే వేదనలోకి వచ్చి ఉన్నారో వారందరితో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సెలవిచ్చే మాట ఏంటంటే, నా కుమారులారా, నా కుమార్తెలారా, ఈ విషయంలో నేను చక్రం తిప్పబోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నేను నీ విషయంలో ఏ కార్యం చేయబోతున్నానో నీకు తెలియదు. నేను నీ శత్రువులకు ఎలాంటి షాక్ ఇవ్వబోచున్నానో నీకు తెలియదు. నీ కుటుంబాన్ని ఎలా రిపేర్ చేసి బాగు చేస్తానో నీకు తెలియదు. నా యందు విశ్వాసం ఉంచండి, నేను చక్రం తిప్పబోతున్నాను, నీవు సాక్ష్యం చెప్పబోచున్నావని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ప్రభు మిఖాయేలు దూతకి, అతని దూత గణానికి ఆయన ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. ఎవరైతే ఈ మినిస్ట్రీని వెంబడిస్తున్నారో, ఎవరైతే నా సేవకుడైన జిఎం మోసెస్ వెంబడిస్తున్నారో, ఎవరైతే ఈ మినిస్ట్రీని ఫాలో అవుతున్నారో ప్రభు సెలవిస్తున్నాడు, వారి విషయంలో నా ప్రధాన దూత అయిన మిఖాయేలు, అతని దూత గణములు ఈ 15 రోజుల పాటు మీ జీవితంలో కార్యం చేయబోతున్నారు. దేవుడు ఒక గొప్ప చక్రాన్ని తిప్పబోతున్నాడు. వినండి, ఎవరైతే నా జీవితంలో ఎన్నాలి పోరాటం, ఎన్నాలి సమస్య, ఎన్నాలి కష్టాలు, ఎన్నాలి బాధని ఎవరైతే మనస్తాపంతో ఉన్నారో, ఎవరైతే వేదనలోకి వచ్చి ఉన్నారో వారందరితో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సెలవిచ్చే మాట ఏంటంటే, నా కుమారులారా, నా కుమార్తెలారా, ఈ విషయంలో నేను చక్రం తిప్పబోతున్నాను. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి ఉన్నారో, ఎవరైతే నేను ఇచ్చే ప్రవచన వాకు నమ్ముచు ఉన్నారో, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నేను నీ విషయంలో ఏ కార్యం చేయబోతున్నానో నీకు తెలియదు. నేను నీ శత్రువులకు ఎలాంటి షాక్ ఇవ్వబోచున్నానో నీకు తెలియదు. నీ కుటుంబాన్ని ఎలా రిపేర్ చేసి బాగు చేస్తానో నీకు తెలియదు. నా యందు విశ్వాసం ఉంచండి, నేను చక్రం తిప్పబోతున్నాను, నీవు సాక్ష్యం చెప్పబోచున్నావని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా గట్టిగా జోరుగా జోరుగా హుషారుగా చప్పళ్ళు కొట్టి, మీరు చప్పళ్ళు కొడుతుండగా ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టి ఉన్నారో ఇక వారంతా కూడా సిగ్గుపడే కాలం వచ్చి ఉంది. మీరు చప్పళ్ళు కొడుచుండగా మీ కుటుంబాన్ని దర్శించడానికి, విడిపించడానికి దేవుని దూతలు మీ ఇంట్లో రంగప్రవేశం చేస్తున్నారు. కొట్టండి, చప్పళ్ళు కొట్టండి. మీరు చప్పళ్ళు కొడుతుండగా దేవుడు ఎక్కడైతే నువ్వు అవమానం చెందావో, ఎక్కడైతే నువ్వు బాధపడ్డావో అదే స్థలంలో నీ తల ఎత్తే విధంగా దేవుడు చేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు. యుద్ధం చేసే యెహోవాను నేనే, నేనే. నా ప్రజలారా భయపడకుడే, భయపడకుడే, నేను మీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభుడను, మీకోసం రక్తం కాచిన వాడను నేనే. నా కంటి పాపల మిమ్మల్ని కాపాడుకుంటాను. మీకోసం మిఖాయేలు దూతను ఈ 15 రోజుల పాటు నేను ఆజ్ఞాపించి ఉన్నాను. ఎవరైతే నా ప్రవచన వాకు నమ్ముచున్నారో, నా యందు విశ్వాసం ఉంచుతున్నారో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, ఇక 15 రోజుల పాటు మిఖాయేలు ప్రధాన దూత మీ విషయంలో దూత గణాలు కార్యం చేయబోతున్నారు. పొలాల వద్దకు వెళ్తున్నారు, ఇళ్లకు వెళ్తున్నారు, పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, మీ శత్రువుల ఇళ్లలోకి వెళ్తున్నారు, వాళ్ళ గుండెల్లో దడను పుట్టించబోతున్నారు. నేను నా జనులను నేను కాపాడుకుంటాను. నేను ప్రాణం పెట్టిన దేవుడను, నా జనులను నేను కాపాడుకుంటానని సైన్యములకు అధిపతి అయిన యెహోవా గర్జించుచున్నాడు. ఆయన గర్జించుచున్నాడు. ప్రభు సింహాసనసీనుడై కూర్చొని ఉన్నాడు. ఆయన యూదా గోత్రం వలె సింహం వలె ఆయన గర్జించుచున్నాడు.
జనుల విషయంలో ఇక చాలు, నా జనుల్ని పీడించింది చాలు, నా జనుల్ని అవమానించింది చాలు, నా జనుల్ని బాధించింది చాలు, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరని నేను వాగ్దానం చేసి ఉన్నాను. శత్రువులారా, మీరు సైలెంట్ కండే, సైతానా నీ సంగతి నేను తేల్చుకుంటాను అని ప్రభు ఆయన సెలవిచ్చుచున్నాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన కార్యాలు చేసే దేవుడు. నేను వాత్సల్యత గలవాడను, నేను కనికర సంపన్నుడను, నేను దయా దాక్షిణ్య పూర్ణుడను, నా వద్దకు వచ్చి వారిని నేను విడిపించే దేవుడను, నేను కరుణించే ప్రభుడను, నేను మీ విషయంలో వాత్సల్యం కలిగి ఉన్నానని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ప్రజలారా, చిన్న మంద భయపడకుడే. మీకు శత్రువులు వందలుగా వచ్చినా, వేలుగా వచ్చినా, లక్షలుగా వచ్చినా, నేను మీ పక్షంగా ఉండి పోరాటం చేస్తాను. నేను వాగ్దానం చేసి ఉన్నాను, నీ పక్కన 1000 మంది, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా కానీ నువ్వు కూలకుండా నేను కాపాడుతాను, నేను దర్శిస్తాను, నేను విడిపిస్తాను. నా కంటి పాప వలె నేను కాపాడుకుంటానని ప్రభు సెలవిస్తున్నాడు. ఆత్మలోకంలో ప్రభు మిఖాయేలు దూతకి, అతని దూతగణానికి ఆయన ఆజ్ఞలు జారీ చేయుచున్నాడు. ఎవరైతే ఈ మినిస్ట్రీని వెంబడిస్తున్నారో, ఎవరైతే నా సేవకుడైన జిఎం మోసెస్ని వెంబడిస్తున్నారో, ఎవరైతే ఈ మినిస్ట్రీని ఫాలో అవుతున్నారో, ప్రభు సెలవిస్తున్నాడు, వారి విషయంలో నా ప్రధాన దూత అయిన మిఖాయేలు, అతని దూత గణములు ఈ 15 రోజుల పాటు మీ జీవితంలో కార్యం చేయబోతున్నారు. వారు అనేకమైన అద్భుతాలు చేయబోతున్నారు. వారు మీ పక్షమున సైలెంట్గా ఆత్మలోకంలో యుద్ధం చేస్తున్నారు. ఎవరి విషయంలో అయితే నువ్వు బాధపడుచున్నావో, ఎవరి విషయంలో అయితే నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఎవరి విషయం బట్టి నువ్వు ముందుకు సాగలేకపోతున్నారో, వారి అడ్డును తొలగించే విధంగా దూతగణం కార్యం చేయబోతుంది. మిఖాయేలు లక్షల కోట్ల సంఖ్యల దూతలతో ఇక సిద్ధంగా ఉన్నాడు, ఖడ్గాలతో సిద్ధంగా ఉన్నాడు. ఈ 15 రోజుల్లో ప్రభు సెలవిస్తున్నాడు, కొంతమంది మంత్రగాలను నేను సైలెంట్ చేయబోచున్నాను, శాశ్వతంగా వాళ్ళను నిద్ర పుచ్చుచున్నానని ప్రభు సెలవించుచున్నాడు. శాశ్వతంగా కొందరు నిద్రపోయేదరు. నా సంఘాన్ని నేను కాపాడుకుంటాను, నా జనుల్ని నేను కాపాడుకుంటాను. మీరు అన్య దేశంలో, అన్య జనాల మధ్యలో మీరు జీవించుచున్నారు, నన్ను నమ్ముకొని ఉన్నారు. అన్యులు మిమ్మల్ని బాధించుచున్నారు, నేను చూచి ఉన్నాను. నా కుమారుడా, నా కుమార్తె, నీ వేదన నేను చూచి ఉన్నాను, నీ కన్నీరు నేను చూచి ఉన్నాను, నీ బాధలు నేను చూచి ఉన్నానని ప్రభు సెలవిచ్చుచున్నాడు. నేను చూచి ఉన్న దేవుడను, నేను అద్భుతాలు చేసే దేవుడను. అన్యుల మధ్యలో నా జనులను నేను హెచ్చిస్తాను, నా జనులను గొప్పవాడిని చేస్తాను. ఎవరైతే యథార్థంగా సిన్సియర్గా ఉంటూ నన్నే నమ్ముకుంటూ నా మీద యథార్థంగా ఆధారపడుతున్నారో, నీకు ఎన్ని బలహీనతలు ఉన్నా పర్వాలేదు, నీకు ఎన్ని పోరాటాలు ఉన్నా కానీ, ఎంతమంది వ్యతిరేకంగా లేచినా కానీ, ప్రభు సెలవిస్తున్నాడు, నేను నిన్ను హెచ్చించబోచున్నాను, నీ పరిచర్యను హెచ్చించబోచున్నాను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని హెచ్చిస్తాను. నేను నీ దేవుడను, నేను యెహోవానని ప్రభు సెలవిచ్చుచున్నాడు.
షవర్రకే జే రబెకెడకే జే రబరణ తరజీ షబరక జే. ఎస్ 15 రోజుల పాటు ఎస్ మిఖాయిలు ప్రధాన దూతగణం ఎస్ మీకోసం పనిచేస్తారని ఎస్ ప్రభు సెలవిచ్చి ఉన్నాడు.